నేను ఒకవైపు అబ్బాయి ఇంకోవైపు అమ్మాయిలా నటించుకుంటున్నాను. నేను మగాడినా బుద్ధి, నేనేం చేసినా అడిగేవాడే లేడు. ఈ నాన్నకి నన్ను అనుకోగా పద్ధతిగా ఉండడం నచ్చింది. చదువు విషయంలో మమ్మల్ని గెలిచేవాడే లేరు. ఆడపిల్లల కంటే మగపిల్లలు ఎక్కువ మంది చదువుకుంటున్నారు. మేము ఎక్కువమంది చదువుకోలేకపోవచ్చు, కానీ ఆశల విషయంలో మగవారి శాతం ఓడించేది మేము. మీకు సమానం కాదు కాదు, ఎందుకంటే ఎక్కువ మార్గం మాది. ఏ జాబ్లో అయినా మాదే హవా, ఏ జాబ్లో అయినా మేమే చూసుకుంటాము. ప్రతి రంగంలోనూ మేమే ఉంటాము. ఇంకా ఏ యుగంలో ఉన్నాము? మేము అడుగు పెట్టిన రంగమంటూ ఏమన్నా ఉందా అసలు? అయినా మేము వచ్చిన తర్వాత మీ హవా అంతా గయా. నా సంపదతోనే కుటుంబం నడుస్తుంది. కుటుంబ బాధ్యతలు మేమే మోస్తాం, మేమే నీకు ఆధారం. మగాడు సంపాదిస్తుంటే ఆడది కూర్చొని తినే రోజులు ఎన్నడో పోయి, మగాడితో పోటీ పడి మరి ఆడది సంపాదిస్తుంది, కుటుంబ బాధ్యతలు పంచుకుంటుంది. పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చిందా అని 100 సార్లు అడిగే బంధువులు ఒక్కసారైనా అబ్బాయి నచ్చాలని అడిగారా? అది మగాడంటే. పెళ్లి చూపుల్లో 10 మంది అబ్బాయిలకు 6 అమ్మాయిలు ఉండే రోజులు ఇవి. ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరిది పై చెయ్యో? కుటుంబ ఇంటి పెద్దనగానే తండ్రి పేరే చెప్తారు తప్ప తల్లి పేరు అన్నాడు చెప్పరు. అర్థమైందా? ప్రపంచం అంతా అభివృద్ధి చెందిన మగాడే గొప్ప. నిజమేనండి, కానీ మీకు అక్కగా, చెల్లిగా, స్నేహితురాలుగా మేము లేకపోతే మీ జీవితం సజావుగా సాగదు. మేమంటూ లేకపోతే మేము అడిగే కష్టం. నిజమే, మీ ఆడవాళ్ళకి మా జోహార్లు. నా మాసాలు మోసి కనిపించిన తల్లే తోడుండేది. ఇలా మీరు లేకపోతే మేము ఎక్కడా గొప్ప కాదు. చెప్పండి, ఇద్దరిని ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు, ఇద్దరు సమానం. మీ కృషి కష్టం లేకపోతే మా అభివృద్ధి అసాధ్యం. థ్యాంక్ యూ.